రిషి రాకతో గుప్పెడంత మనసు సీరియల్ రేంజ్ మారిపోయింది. మళ్ళీ టీఆర్పీ రేటింగ్ ఫైట్లోకి దూసుకొచ్చింది గుప్పెడంత మనసు. రిషి ఆటో డ్రైవర్ రంగాగా ఎంట్రీ ఇచ్చాడు. కొత్త కథా కథనాలతో సరికొత్తగా ప్రసారం అవుతోంది గుప్పెడంత మనసు సీరియల్. అయితే వసుధార రంగానే రిషి అనుకుంటోంది. కానీ రంగా వేరు, రిషి వేరు. ఈ రంగాకి ఓ ఫ్యామిలీ కూడా ఉంది. నానమ్మతో పాటు ఓ అందమైన మరదలు కూడా ఉంది. అయితే ఈ కొత్త కథలోకి ఓ కొత్త పిల్ల వచ్చింది. ఆమెనే రంగా మరదలు సరోజ. లంగా ఓని జడగంటలు కట్టి బొద్దుకొమ్మలా మారిన వసుధార కంటే ఏ పెళ్ళే బాగుంది అన్నట్టుగా ఉన్న సరోజ మన తెలుగు టీవీ ప్రేక్షకులకు తెలిసిన పెళ్ళే. పైగా ఈమె మన తెలుగు అమ్మాయి. అసలు తెలుగు టీవీ ఇండస్ట్రీని కన్నడ కుట్టీరు ఏలేస్తుండగా తెలుగు వాళ్ళకి అరాకొరగా అవకాశాలు దక్కుతున్నాయి. కాగా గుప్పెడంత మనసు కొత్త కథలో రంగా మరదలు సరోజగా కీలక పాత్ర దక్కించుకున్న ఈ బ్యూటీ అసలు పేరు వినీత. వినీత మన తెలుగు అమ్మాయి, పక్కా హైదరాబాదీ అమ్మాయి. ఇక్కడే పుట్టి పెరిగింది. బీటెక్ వరకు చదివిన వినీత 2020 కోవిడ్ బ్యాచ్ లో బీటెక్ పూర్తి చేసింది. సీరియల్స్ లోకి రాకముందు తమిళ మీడియాలో పనిచేసింది. వెబ్ సిరీస్, కవర్ సాంగ్స్ లో నటించింది వినీత. సినిమాల్లో అవకాశాల కోసం చాలా ప్రయత్నించిన వినీత వెండితెరపై అవకాశం రాలేదు, కానీ బుల్లితెరపై రాణిస్తోంది. అనేక సీరియల్స్ లో నటించింది వినీత. మొదట్లో ఈటీవీలో అనుపల్లవి సీరియల్లో నటించిన వినీత జీ తెలుగులో దేవతలారా దీవించండి, ఊహలు గుసగుసలాడే సీరియల్స్ లో నటించింది. వీటితో పాటు పలు టీవీ షోస్ లోనూ కనిపించింది వినీత. శ్రీదేవి డ్రామా కంపెనీలోనూ పంచలు పేర్చింది వినీత. దేవతలారా దీవించండి సీరియల్లో నెగిటివ్ రోల్ పోషించి నటిగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఊహల గుసగుసలాడే సీరియల్లోనూ మెప్పించింది. కాగా ఆమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఇటీవలే రాకేష్ అనే వ్యక్తిని పెళ్లాడింది వినీత. ప్రస్తుతం గుప్పెడంత మనసు సీరియల్లో రంగా మరదలిగా ఇంపార్టెంట్ రోల్ ని దక్కించుకుంది. చూడ్డానికి కుందనపు బొమ్మలా తెలుగుతనం ఉట్టిపడేలా కనిపిస్తోంది బ్యూటీ. అందానికి తగ్గ అభినయం అన్నట్టుగానే రంగా మరదలిగా నటనతోనే మెప్పిస్తోంది అమ్మాయి.